హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో బిగినర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, ఎలా కొలుచుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది అయితే క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చ్ చేసుకొని మనకు టైట్ కుట్టు వరకు ఒక డాటు, ఎక్స్ట్రా క్లాత్కి ఒక డాటు, 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసము. బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు పొడవు ఎంత ఉంటే అంత పావించి ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా చూడండి, నేను పావించి ఖర్చు కోసం మెయిన్ కొలతకి ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. సైడ్ వైపున ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా ఇలా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇంకా డీప్ నెక్ ఉన్న వారికి ఒకలాగా, నెక్ తక్కువ ఉన్న వారికి ఒకలాగా, అదంతా ఏమీ లేదు. చూడండి, ఎవరికైనా సరే, ఏ సైజు వారికైనా సరే, సన్నగా ఉండని లావుగా ఉండని, హుక్స్ పట్టి నుంచి చంక కింది కుట్టు వరకు ఎంత వస్తుందో అది వచ్చేసి డీప్ నెక్. డీప్ నెక్ కాదండి, చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఎలాంటి మిస్టేక్స్ రావు, లూజు రాదు, టైట్ రాదు, కరెక్ట్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నాకు 9 ఇంచులు వచ్చింది, పెట్టేశాను. ఈ బ్లౌజు మీరు గమనించండి, చెస్ట్ దగ్గర లూజ్ ఎక్కువగా ఉంది, నడుము సన్నగా ఉందన్నమాట. నేను అందుకనే ఇంకొకసారి నడుము లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి 30 ఇంచెస్ వచ్చిందండి నడుము లూజు. చూస్తున్నారు కదా, కాజపట్టి వదిలేసుకొని 30 ఇంచెస్ నడుము లూజు, 36 వచ్చేసి చెస్ట్ లూజు. చూడండి, 6 ఇంచెస్ తేడా ఉందన్నమాట చుట్టు కొలతలో. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా కట్ చేయగలగాలి. చూడండి, ఇక్కడ నేను నడుము లూజ్ వచ్చేసి 30ని 4 భాగాలుగా చేసేసుకుంటే మనకి 7.5 వచ్చింది. నేను 8.5 పెట్టేసుకున్నాను. 1 ఇంచ్ ఖర్చు కలిపి అక్కడ ఒక లైన్ వేసేసుకొని మనకు ఖర్చు తగ్గింది. సైడ్ వైపున కుట్ల క్లాత్ తగ్గింది కదా, ఇంకొక 1/2 ఇంచ్ అలా పెంచేసుకున్నాను. చూడండి, ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ బ్లౌజ్తో పెట్టాను కదా, తర్వాత టేప్తో కొలిచాను. ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉంది, నడుము తక్కువగా ఉంది. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని నెక్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకున్నాను. నెక్ పొడవు వచ్చేసి నాకు 10.5 వచ్చిందండి. నేను ఇంకా నెక్ లూజ్ వచ్చేసి 2.5, కింద నెక్ రౌండ్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్. చూడండి, డీప్ నెక్ అనమాట. పైన 2.5, కింద 3 ఇంచెస్. ఈ విధంగా పెట్టి కుట్టండి. డీప్ నెక్ వేసుకునే వారికి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. బ్లౌజ్ బాడీ మీద ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి, షోల్డర్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. కస్టమర్ చాయిస్. ఇక్కడ వచ్చేసి కొంతమంది సన్నగా వేసుకుంటారు, కొంతమంది లావుగా వేసుకుంటారు. అది కస్టమర్ చాయిస్ అండి. ఇంకా ఖర్చులతో కలిపి పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. చూడండి, ఇక్కడ 6 ఇంచెస్ పెట్టేశాను. పెట్టేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ అయితే ఇచ్చేసాను. 1/2 ఇంచ్ కుట్లలోకి పోతుంది, 1 ఇంచ్ మిగులుతుంది మనకి. 1.5 కూడా పెడతారండి. 1.5 పెడితే కొంచెం అక్కడ ముడత వచ్చేస్తుంది బ్యాక్ సైడ్, అందుకని 1.5 పెట్టుకోకూడదు. చూడండి, ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ మీద ఒక్క గీత అలా ఎక్స్ట్రాగా ఉందండి, ఏం పర్వాలేదు. నేను కింది వైపు నుంచి టేప్ పెట్టి చెక్ చేస్తున్నాను. చూడండి, మీకు ఎందుకంటే కనిపించడానికి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది పైన ఖర్చు తీసేస్తే. చూడండి, ఇక్కడ 8 ఇంచులు అనేది కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అలా పైకి వచ్చింది, అంటే ఎక్స్ట్రాగా వచ్చింది. నేను అందుకని ఇంకొక లైన్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేసేసుకొని చెక్ చేసుకున్నాను. మనకి 8 మీద 2 గీతలే అంత వస్తే సరిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసింది మనకి. ఒక్క గీత 2 గీతల్లో బ్లౌజ్ అయితే పాడైపోదండి. మనం వాళ్ళు వేసుకునే బ్లౌజ్ కూడా కొంచెం లూజ్ ఉండొచ్చు, చెప్పలేం కదా, కొంచెం టైట్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఒక గీత 2 గీతల్లో తేడా ఏమి రాదు. బ్యాక్ టక్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, షోల్డర్కి ఎదురుగా ఇలా ఎంతైనా ఉండండి టేప్ పెట్టేసి మిడిల్కి మార్చేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో పొడవు వచ్చేసి 4 ఇంచెస్. ఈ బ్యాక్ టక్స్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎలా అంటే లావుగా ఉన్నవారికి 1 ఇంచ్ సరిపోతుంది. అది సన్నగా ఉంటే ఇప్పుడు చూడండి, నడుము లూజ్ తక్కువగా ఉంది, చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళకి 1 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రాగా పట్టినా బాగానే ఉంటుంది, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, సైడ్ వైపున నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది తగ్గింది, అందుకే ఇంకా నేను 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకుంటాను. నడుము దగ్గర క్లాత్ అనేది చాలా ఎక్కువగా ఉంది, మనకి చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ మాత్రమే ఉంది. ఇప్పుడు మీకు నేను లైన్ వేసి చూపిస్తాను. చూడండి, మనకు చెస్ట్ దగ్గర నుంచి టైట్ కుట్టు ఎలా వస్తుంది అనేది ఒక స్కేల్ తీసుకొని ఒక లైన్ వేసి మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఇలా
ఇప్పుడు గీసాను చూడండి, ఇలా వస్తుందన్నమాట బ్యాక్ టక్స్ వేసిన తర్వాత. చూడండి నడుము దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంది, పైన తక్కువగా ఉంది కదా, అందుకని 2 ఇంచెస్ పెంచేసుకొని నడుము దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేయండి. బ్లౌజ్ అనేది సూపర్గా వస్తుంది. మీరు ఎంత కొత్తగా నేర్చుకున్నా ఈ మెథడ్లో కట్ చేయండి, మీకు కస్టమర్స్ అనేది మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. చూడండి నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా తీసేసుకోవాలి క్రాస్గా. ఇలా తీసేసుకోవడం వల్ల సైడ్ వైపున బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్ దగ్గర కుట్టేటప్పుడు వేస్తాను కానీ మీకు అర్థం కావాలని ఇక్కడ తీస్తున్నాను. ఒక 1/2 ఇంచ్, కొద్దిగా 1/2 ఇంచ్ కూడా అవసరం లేదు. అలా తీసేసుకొని కుట్టు వేసుకుంటే మనకి షోల్డర్ జారే సమస్య ఉండదు డీప్ నెక్లకి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఇలా నీట్గా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోండి. బిగినర్స్ ఏం చేస్తారంటే ఈ హెచ్చుతగ్గులు అసలు తీయరు, కొత్తగా నేర్చుకునేవారు. అది అలాగే పెట్టేసి కట్ చేసి కుట్టి బ్లౌజ్ సెట్ అవ్వదు, ఇంకా నాకు రాదు అనుకుంటారు. అలా అనుకోకూడదండి. మీరు చేసేది పర్ఫెక్ట్గా చేస్తే బ్లౌజ్ అదే కుదురుతుంది. చూడండి నేను ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం వదిలేసుకుంటున్నాను. బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్ వచ్చేసి బార్డర్ ఉంది, తిప్పేసుకోవడమే. అందుకని చెప్పేసి నేను పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టేసి చేతి టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ హ్యాండ్ పొడవు ఉంది కదా, అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. చూడండి ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచు, చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకి 3 ఇంచులు వచ్చింది, 3 ఇంచెస్ వచ్చింది, సరిపోతుంది. చంక టైట్ కుట్టు వచ్చేసి 8 ఇంచులు. ఇలా చంక టైట్ కుట్టు నుంచి చేతి హ్యాండ్ టైట్ కుట్టు వరకు ఒక లైన్ వేసేసుకొని పైన 1.5 ఇంచు వదిలేసుకున్నాను. కొంచెం లావుగా ఉంది కదా అందుకని చెప్పేసి. సన్నగా ఉంటే 1 ఇంచే వదిలేసుకుంటానండి. 1.5 ఇంచు వదిలేసుకొని చూడండి ఇక్కడ చంక టైట్ కుట్టు దగ్గర నుంచి ఎంతైనా ఉండండి, ఇలా మిడిల్కి మర్చేసుకొని ఒక లైన్ వేసేసుకొని ఈ బాక్స్ షేప్ ఉంది కదా అక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఈ కర్వ్ అనేది అది కలుపుకుంటూ ఇలా డౌన్ రావాలి. చూడండి మీరు ఎంత కొత్తగా అయినా నేర్చుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి కర్వ్ వచ్చేసి 30 ఇంచు లోతు లోపల వైపుకు. ఇది వచ్చేసి 2 లేయర్స్కి మాత్రమే తీయాలండి, 2 లేయర్స్కి మాత్రమే తీయాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. టక్స్ అయితే పెట్టేసుకుందాము. టైట్ కుట్టు దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర, షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఈ కర్వ్ అయితే తీసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా క్రాస్గా ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు అర్థమైపోతుంది. హ్యాండ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో చాలామంది చేసే మిస్టేక్స్ నేను ఇప్పుడు చెప్తాను మీకు. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ పైన వేసేసి, ఇది క్రాస్ కటింగ్ కదా, ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. చూడండి ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి నేను ఓపెన్స్ ఉన్న వైపున వేసేసుకున్నాను. వేసేసుకొని మన క్లాత్ ఎలా అడ్జస్ట్ అవుతుంది అనేది బట్టి వేసేసుకోండి. ఈ క్రాస్ అనేది నాకు కొంచెం క్లాత్ అనేది కొంచెం క్రాస్ తక్కువగానే వచ్చింది, ఎందుకంటే జెయింట్లు పడకుండా చూసుకోమన్నారు. అందుకని చూడండి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నీట్గా మార్కింగ్ అయితే అంచుల వెంబడి వేసుకోండి. ఏమైనా ఎక్కువగా వేసుకున్నా కొలతలు అనేది మారిపోతాయి అనమాట. అందుకని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత వేసేసుకొని ఆమ్రౌండ్ దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి దాని లోపల ఏ సైజ్ అయినా ఉండనియండి, 40 ఉండని, 46 ఉండని, 20 ఉండని, 28 ఉండని, 1/2 ఇంచ్. ఇక్కడ మాత్రం మార్పు ఉండదండి, 1/2 ఇంచ్ లోతు తీసేసుకోవాలి ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుచుకోవాలంటే చాలామంది చేసే మిస్టేక్ నేను చూస్తాను. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేస్తారండి. అలా పెట్టడం వల్ల ఆ బ్లౌజ్ ఆల్రెడీ వేసుకొని సాగిపోయి ఉంటుంది, మనం అలా పట్టుకునేసరికి ఇంకా సాగుతుంది. చూడండి ఎక్కడికి వస్తుందో నేను మార్కింగ్ చూపిస్తాను. చూడండి ఇక్కడికి వచ్చింది ఇలా పెట్టడం వల్ల. 1 ఇంచ్ ఉంటుందా క్రాస్ బెల్ట్, 1 ఇంచ్ అసలు ఉండదు. ఫ్రంట్ అనేది కిందికి దిగిపోతుంది మనం అలా ఇలా ఫ్రంట్ పొడవన్న చెక్ చేసుకోవడం వల్ల. అది కరెక్ట్ కాదండి, రాంగ్. అలా చెక్ చేసుకోకూడదు. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఎలాంటి బ్లౌజ్ రాని, ఎన్ని రోజులైనా వేసుకున్న పాత బ్లౌజ్ ఇవ్వని
లేదా అప్పుడే కుట్టించిన బ్లౌజ్ ఇవ్వాలి. అయినా కూడా ఇలా ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ ఉంటుంది కదా, ఇలా నీట్గా పెట్టేసుకుంటే ఒకేసారి మనం నెక్ చూసుకోవచ్చు, ఫ్రంట్ పొడవు చూసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా చూసుకుంటే నాకు 12 ఇంచెస్ వచ్చింది. పైన ఖర్చు కలుపుకొని కింద ఖర్చు కలుపుకోవాలి కదా, నేను 12.5 పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అండి, ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి ఇలా రౌండ్ తిప్పుకొని ఈ మనం లైన్ వేసాం కదా, నేను ఇక్కడ మార్కింగ్ వేసాను చూడండి. లైన్ అవతల వైపున ఒక 2 గీతలు అలా ఎక్స్ట్రాగా తీసుకుంటే మనకు నెక్ అనేది రౌండ్ షేప్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రంట్ పొడవు దగ్గర ఒక లైన్ అయితే స్ట్రెయిట్గా వేసేసుకొని ఇక్కడ షేప్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఈ షేప్ ఎలా ఇచ్చానంటే మనకి కింది నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని షేప్ ఇచ్చేసానండి. డాట్ పొడవు వచ్చేసి చాలా తక్కువగా ఉందన్నమాట. ఇంకా నేను 2 ఇంచెస్ గ్యాప్తో డాట్ అయితే వేసేస్తున్నాను. పొడవు వచ్చేసి 2.5, 2.5 ఇంచులకు ఒక డాట్ పెట్టేసుకొని గ్యాప్ లూజ్ వచ్చేసి మనకి 2 ఇంచెస్, ఉక్స్ సైడ్ వచ్చి మిడిల్లో మధ్యలో ఇలా డాట్స్ చాలా ఈజీగా ఉంటాయండి. ఈ డాట్స్ గురించి మీకు ఇంకా క్లియర్గా ఎలా తీసుకోవాలి, కోపుగా వేసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, ఫ్లాట్గా వేసుకోవాలంటే ఎలా తీసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు ఒక లైన్ వేసాను చూడండి. ఇక్కడ బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా కట్ చేస్తారు. ఇలా కట్ చేయకూడదండి, కొంచెం సెట్ అవ్వదనమాట, పట్టేసినట్టుగా ఉంటుంది కొంచెం. ఇప్పుడు నేను గీసాను కదా కింది వైపున, అలా కట్ చేసుకుంటే మన క్రాస్ బెల్ట్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఎవరికి కట్ చేయాలనేది కూడా నేను ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి సైజు వచ్చినప్పుడు మీకు ఆ విధంగా ఎవరికి కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. చూడండి ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసుకుంటే బ్లౌజింగ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంతమంది ఎంత బాగా కట్ చేసి కుట్టినా సెట్ అవ్వలేదంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది టైట్గా వేసుకోకుండా బ్లౌజ్ సెట్ అవ్వలేదని ఒక మాట అనేసి వెళ్తారనమాట. మనం అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని మనకు రాదేమో అని ఫీల్ మాత్రం అవ్వకూడదు. ఒకసారి వీలైతే మన దగ్గర వేసుకొని చూపించమనండి. సెట్ అవ్వలేదు, లూజ్గా ఉందనే వాళ్ళకి ఒకసారి మా దగ్గరికి తీసుకొచ్చి వేసుకున్న తర్వాత తీసుకెళ్ళండి అని చెప్పేసి మన ముందు వేసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. చంక కింద లూజ్గా బ్లౌజ్ వేసుకున్నారంటే ఎవరికైనా ఫిట్టింగ్ అనేది ఉండదండి. అసలు చంక కింద నడుము దగ్గర బ్లౌజ్ అనేది టైట్గా వేసుకుంటేనే మనకు చూడడానికి లుక్ బాగుంటుంది, ముడతలు లేకుండా కనిపిస్తుంది. అదే చంక కింద లూజ్గా వేసుకొని నడుము దగ్గర లూజ్గా వేసుకుంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. నడుము దగ్గర లూజ్ వేసుకుంటే, చంక కింద లూజ్ వేసుకుంటే మన హ్యాండ్ ముందల ఉంటుంది కదా, మనకు హ్యాండ్ కరువు తీసే దగ్గర ముడతలు వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్గా ఉంటుంది. కాబట్టి మీకు ఫిట్టింగ్ బాగుండాలంటే ఫస్ట్ బ్లౌజ్ అనేది టైట్గా వేసుకోండి అని కస్టమర్స్కి మనము చెప్పాలన్నమాట. లూజ్గా వేసుకొని కుదరలేదంటే మాత్రం మనమైతే ఆ విషయాన్ని మనం మనసుకు తీసుకోకూడదండి, బాధపడకూడదు. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు బాధ పెట్టడానికి, పట్టించుకోవద్దండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు చూసే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తున్నా సరే కానీ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి.